ఓం నమో భగవతే వాసుదేవాయ. వ్యాసప్రణీతమైన మహాభాగవత కథాసారం సంపూర్ణంగా అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ అమృత ఫలాన్ని మీరు ఆస్వాదిస్తూ మీ పిల్లలకి అందరికీ కూడా కథారూపంలో దీన్ని తెలియజేయండి. ఆ వాసుదేవుడి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ, కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బలం ముకుందం మనసా స్మరామి. కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామినే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ముదాకరత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతం సకం విలాసిలోకరక్షకం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. మరి భాగవతంలో వేణుడి యొక్క చరిత్ర మనం చదువుతున్నాం, తెలుసుకుంటున్నాం. ఈ వేణుడి యొక్క చరిత్రలో అంటే అంగరాజు అనే రాజు ఉన్నాడు. ఈ అంగరాజు అనేటువంటి ఆయనకి దేవతలకు హోమాదులన్నీ చేస్తుండే సమయంలో వాళ్ళెవరూ దేవతలు రాలేదు, అవిస్యం తీసుకోవడానికి రాలేదు. ఈ బ్రాహ్మణోత్తములు చాలా బాధపడ్డారు. మరి యజ్ఞం చేసేవారు బాధే కదండి. ఏ దేవతను పిలిస్తే ఆ దేవత స్వయంగా వచ్చి ఆ యొక్క అవిస్సును స్వీకరించి వెళ్ళేవారు. యజ్ఞ భాగాల్ని ఆ దేవతలు స్వీకరించేవారు యజ్ఞం చేసేటప్పుడు. దేవాన్ భావయత నేనా తే దేవా భావయంతున పరస్పరం భావయంత శ్రేయ పరమవాప్స్యత. దేవతలకు మనం యజ్ఞయాగాది క్రతువులను ఆచరించి వారికి హవిస్సుల్ని మనం ఇస్తే వారు సంతోషించి మన యొక్క ఆహారము, ఆరోగ్యము, సంపదలు, మన యొక్క మనోవాంఛలన్నీ కూడా దేవతలు నెరవేరుస్తారు. దేవతలు మనకి ఏం పెట్టకపోతే దేవతలు మనకేమిస్తారు? సూర్యుడు సముద్రంలో ఉన్న జలాన్ని స్వీకరిస్తే కదా భూమి మీద వర్షాలు వచ్చేవి. ఆ సూర్యుడు అసలు జలాన్నే స్వీకరించకపోతే వర్షాలు ఎలా వస్తాయి? ప్రభుత్వాలు పన్నులు స్వీకరిస్తే కదా మిగిలిన చోట అవసరాలకు ఖర్చు పెట్టేది. పన్నే స్వీకరించకపోతే ఇంకా ప్రభుత్వం ఏం ఖర్చు పెడతారు? ఇలా అనేక రకాల మనకు ఉదాహరణలు ఉన్నాయి. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, అంగరాజు యజ్ఞయాగాది కర్తవులు చేసి దేవతలను సంతృష్టిపరిస్తే ఆ దేవతలు మనకి ఇచ్చేవారు. ఇప్పుడు దేవతలే రాకపోయేప్పటికి ఏమిటయ్యా అంటే అప్పుడు చెప్పారు. పెద్దవాళ్ళంతా కూర్చుని, మీరు అంతా కూడా మీరెప్పుడూ పాప పనులు చేయలేదు, మీరెప్పుడు పుణ్యమే చేశారు, కానీ మరి ఎందుకు రావట్లేదు అంటే పూర్వజన్మలో మీరు చేసిన పాప ఫలం వలన మీకు సంతానం లేరు. అంచేత సంతానం కోసం పుత్రకామేష్టి వ్రతాన్ని ఆచరించండి, యజ్ఞాన్ని చేయండి అంటే అప్పుడు ఈయన పుత్రకామేష్టి చేశారు. చేస్తే ఆ యజ్ఞగుండంలోంచి ఒక పురుషుడు వచ్చి ఈయనకి పాయస పాత్ర ఇస్తాడు. ఈయన భార్యకి ఆ పాయస పాత్రలో ఉన్నటువంటి పాయసాన్ని సునీధకి ఇస్తాడు. ఇచ్చేటప్పటికీ కొన్నాళ్ళేపటికి ఒక బాలుడు పుడతాడు. అతని పేరు వేణుడు అన్నమాట. అతను తాతగారింటి దగ్గర పెరుగుతూ ఉంటాడు. తాత పేరు మృత్యువు. మృత్యువు ఏమిటంటే వాళ్ళు అధర్మ మార్గంలో ఉంటారు. మాతామహులు అంటే ఈయన మామగారు, అత్తగారు వాళ్ళు. ఆ పిల్లవాడికి అమ్మమ్మ, తాతయ్య. చాలా కాలానికి పుట్టడం చేత వాళ్ళు ఏం చేశారు, ఈ పిల్లవాడిని తీసుకెళ్ళి మేము పెంచుతామని వాళ్ళు పెంచడం ప్రారంభించారు. అంచేత మనకి పిల్లల్ని మనం ఎలా పెంచాలో అలా పెంచాలి తప్ప మన ఇష్టానుసారం పెంచితే ఎలా కుదురుతుంది? ఈ విధంగా ఆ బాలుడు తాతగారింటి దగ్గర పెరిగి అధర్మ మార్గంలోనే వాడి యొక్క జీవనాన్ని సాగించాడు. ఈ అంగరాజు కొంచెం వయసు తగ్గేటప్పటికి ఆ వేణుడు వచ్చాడు. యువరాజుగా పట్టాభిషేకం చేద్దాం అనుకున్నాడు. కానీ వాడు అన్ని అధర్మ మార్గాలు, పిల్లల్ని చంపేయడం, పిల్లల్ని హింసించేయడం, మృగాల్ని వేటాడుతూ ఉండడం, ఇలా చెయ్యకూడని పనులన్నీ చేస్తూ ఉన్నాడు రాజకుమారుడు. ఎవరు ఏమంటారు? వాడిని వేణుడు అన్నారు, అంటే దుష్టుడు అని అర్థం. దుష్టుడు వస్తున్నారని చెప్పి అందరూ కూడా భయపడేవారు. ఇంకా రాజుగారికి ఎంత విసిగొచ్చిందంటే, సంతానం లేనప్పుడే నేను హాయిగా ఉన్నాను, ఈ సంతానం ఇప్పుడు కలిగిన తర్వాత కష్టం కదా, చాలా బాధపడుతున్నాను అన్నాడు.
నిజమే, సంతానం లేని వాళ్ళు కూడా పాపం 50 ఏళ్ళు వచ్చిన తర్వాత సంతానం కలిగింది అనుకోండి, ఆ పిల్లవాడికి చదువులు సంధ్యలు ఇవన్నీ అలాగ మన ఓపిక తగ్గిపోయిన తర్వాత అలాగా ఇంకా ఎంతవరకు వచ్చిందంటే, ఇటువంటి దుష్టుడిని నేను కన్నాను అనే బాధతో ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయేప్పటికీ రాజు లేని రాజ్యం, సునీత ఒక గారాల బిడ్డ ఈ వేణుడు. వీడు ఆడిందే ఆట, పాడిందే పాట. వీడికి ధర్మం కానీ ఏమీ తెలియదు. సరే, ఇలాగ ప్రజలందరూ కూడా రాజు లేని రాజ్యం ఏమవుతుందండి? దోపిడీలు, భయం లేదు, ఇలా హింస ఎక్కువైపోయింది. ఇంకెక్కువైపోతే ఏం చేస్తారంటే తప్పదు అన్నట్లుగా ఈ వేణుణ్ణి రాజ్యసింహాసనం మీద కూర్చోబెట్టారు. మరి రంగరాజు కుమారుడు తప్పదండి అని చెప్పి ప్రజలను చాలా ఇబ్బంది పెట్టేవాడు. ఎందు గురించి అంటే వీడికి ఏవం స ఆరూఢ నృపస్థాన ఉన్నద్ధోష్ట విభూతిభి అవమేనే మహాభాగాన్ స్తబ్ధ సంభావిత స్వతః. ఒక్కసారి ఈ సంపదలన్నీ చూశాడు. నేనే చాలా గొప్పవాడిని, నేనే అన్నిటికీ, నన్ను మించినవాడు లేడు అనే భావం వచ్చేసింది వాడికి. మూర్ఖుడికి పదవి ఇస్తే ఎలా ఉంటుందండి? అంతే. న యష్టవ్యం న దాతవ్యం న హోతవ్యం ద్విజా కచతు. నివారించేవాడు ఎవరిని, పైగా బేరీనాథం వేయించాడు, దండోరా వేయించాడు. యజ్ఞయాగాది క్రతువులు చేయడానికి వీల్లేదు, అనవసరంగా ₹1 ఖర్చు పెట్టడానికి వీల్లేదు, దానం చేయడానికి వీల్లేదు, హోమం చేయడానికి వీల్లేదు, యజ్ఞయాగాది క్రతువులు చేయడానికి వీల్లేదు అని బ్రాహ్మణులందరికీ కూడా వాడి నిషేధాజ్ఞలు జారీ చేశాడు. ఇలా వాడి యొక్క బాధలు చాలా చాలా ఎక్కువైపోయేప్పుడు ఏం చేస్తారు పాపం? ఏమీ చేయలేక ఇది పనులన్నీ కూడా ధర్మబద్ధంగా స్వీకరించాలి, కానీ స్వీకరించడు. ఇలా అధర్మ మార్గంలో ఉంటాడు. సరే, ఇలా ఉండేటప్పటికీ వీళ్ళంతా కలిసి అలా కాదు, ఒకసారి మనం వాడి దగ్గరికి వెడదాం అని చెప్పి వాళ్ళు వెళ్ళారు. వెళ్ళి అడిగారు, నాయనా ఓ మహారాజా అని. మరి మహారాజే కదా మరి వేణుడు అనేవాడు. నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు, నీ యొక్క సంపదలు పెరుగుతాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, ధర్మ మార్గంలో ఆచరించాలి, అది లోకాలకి క్షేమం అవ్వాలి. రాజు ధర్మ మార్గంలో ఉంటే ప్రజలంతా కూడా ధర్మ మార్గంలో ఉంటారు. ప్రజల్ని సదా రక్షిస్తూ ఉండాలి. చెడ్డవారు, దొంగలు ఎవరైతే ఉన్నారో వారి నుండి ఈ ప్రజల్ని కాపాడుతూ ఉండాలి. పన్నులు కూడా వాళ్ళకి ధర్మబద్ధంగా పన్నులు వెయ్యాలి. వేస్తేనే నీ కీర్తి ఈ లోకంలో పరలోకంలో కూడా ఉంటుంది. రాజు అంటే సర్వేశ్వరుడు లాంటి వాడు. అంచేత అన్ని లోకాల్ని రక్షించేటువంటి వాడు రాజు. నీ యొక్క కీర్తి ప్రతిష్టల ద్వారా మీ వంశంలో వాళ్ళు చాలా చాలా గొప్పవాళ్ళు, ఇలా చేశారని ఈ యొక్క విషయాలన్నీ కూడా చెప్పేటప్పటికీ ఈ వేణుడు అనేవాడు ఎటువంటి వాడు అనుకుంటున్నారు? చాలా దుర్మార్గుడు. ఆయన ప్రారంభం చేశాడు. ఏమనంటే, ముల్లారా మీరు చాలా బాగా చెప్పారయ్యా, మీరు అజ్ఞానులు, అధర్మాన్ని ధర్మం అంటున్నారు, మీకు అన్నం అన్నీ ఇచ్చేవాడిని నేనే పరమాత్మని, నన్నే మీరందరూ ఆశ్రయించాలి, నన్ను కాక ఎవరో శివుడని, ఎవరో ఇంద్రుడని, వాయువని, సూర్యుడని, కుబేరుడని, చంద్రుడని, ఇలా దేవతల పేర్లందరికీ పేరు చెప్పి వాళ్ళకి హవిస్సులు ఇవ్వడం ఏమిటి? ఏమి ఇవ్వడానికి వీల్లేదు. ఆ హవిస్సులు కూడా నాకే ఇవ్వాలి. యజ్ఞం చేశారో నన్నే పూజించాలి, నా కొరకమే యజ్ఞం చేయాలి అన్నాడు. ఓ బ్రాహ్మణులారా, ఈ అజ్ఞానంలో మీరు వదిలిపెట్టేసి మీరు నన్నే పూజించాలి, మీరు కానుకలు కూడా నాకే ఇవ్వాలి, వేరే ఎవరికి ఇవ్వకూడదు. ఏతే చాన్యే చ విబుధా ప్రభవో పరశాపయో దేహే భవంతి నృపతే సర్వదేవమయో నృప తస్మాన్ మాం కర్మభిర్విప్రా యజధ్వం గతమత్సరా.
బలించ మహ్యం హరత మత్తో అన్య కో అగ్రభుక్ పుమాన్ అన్నాడు. అంటే మీరు ఏమిచ్చినా కూడా అగ్రపూజ, మొట్టమొదటి పూజ నాకే చెయ్యాలి, మీరు ఎవరికో చేయడం ఏంటి? మునులు ఎంతగానో చెప్పారు, వినలేదు. ఎన్ని మాటలు చెప్పారు పాపం, వినలేదు. ఇంకేం విసుగొచ్చేసింది. ఎంతసేపు వాడినే పూజించమంటాడు, ఈ లోకాన్ని పట్టించుకోడు, అధర్మమే ధర్మం అంటాడు. మరి ఇటువంటి వాడు రాజు అయితే ఎలాగా? చాలా బాధ కలిగింది. బాధ కలిగి వాళ్ళు ఏం చేశారంటే, ఎంత చెప్పినా వాడు వినలేదు. వినకపోయేటప్పటికీ, ఓహో వీడికి ఏదో పూర్వజన్మలో పుణ్యం చేయడం వల్ల ఈ సంపదలు వచ్చారా బాబు, లేకపోతే ఏమీ రావు అని అనుకుని శ్రీహరినే వీడిని నిందిస్తున్నాడు. శ్రీహరి మీద ఎప్పుడు భగవంతుడిని నిందిస్తే ఎలాగా? పాపాలు చేయొచ్చు, భగవంతుడు కాదు, నేనే భగవంతుడిని, మీరు నన్నే పూజించాలంటున్నాడు, నాకే అగ్ర పూజ చేయాలన్నాడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కాదన్నాడు, ఆత్మ పరమాత్మ కాదు. అసలు వీడికి వీడి యొక్క వంశంలో వాళ్ళకి చాలా శాస్త్ర తేడా ఉంది. ఇటువంటి వాడు ఉంటే ప్రజలంతా కూడా పాడైపోతారు. అంచేత చెడ్డరాజు ఎప్పుడూ ఉండకూడదని భావించి వీళ్ళే వాడిని హతమార్చాలని చెప్పి వీళ్ళ యొక్క శక్తుల చేత వాడిని హతమార్చేశారు. హతమారిస్తే చనిపోయాడు. ఇంక రాజు లేడు. ఎంచేత మంత్రజలాల చేత వీళ్ళ యొక్క మంచి తపోవంతులు, వీళ్ళకి సామాన్యులా? అటువంటి సామాన్యులు కాదు, మహానుభావులు, ఋషులు, మునులు అందరూ. ఎంచేత రాజ్యం సక్రమంగా పరిపాలిస్తే ప్రజలంతా బ్రహ్మాండంగా ఉంటే యజ్ఞయాగాది క్రతువుల ద్వారా బ్రహ్మాండంగా ఉంటుందనే ఒక భావన వాళ్ళకి ఉండేది పాపం. కానీ ఆ భావన అనేది లేదు. అంచేత వాళ్ళంతా ఏం చేశారు? ఋషీశ్వరులు ఇంకా ఆశ్రమానికి తిరిగి వెళ్ళారు. ఆ యొక్క మృత కళేబరం ఎవరి దగ్గర ఉంది? ఆ సునీత అనే అతని యొక్క తల్లి దగ్గర ఆ కళేబరం చేరింది. పుత్రుడు చనిపోయాడు. అసలు చాలా కాలం వరకు పుత్రుడు కలగలేదు. అంగరాజు మన పుత్రకామేష్ఠి వ్రతం లాంటి వ్రతం చేస్తే ఈ పుత్రుడు దొరికాడు. ఈ పుత్రుడు సమస్తమైన దుర్మార్గుడు. ఈ పుత్రుడు చనిపోయాడు తల్లి ఉండగానే. చాలా బాధపడింది ఆమె కూడా సామాన్యమైంది కాదు. ఆ సరస్వతి నదీ జలాల్లో పట్టుకొచ్చి చక్కగా నీళ్ళన్నీ జల్లి, మంత్రించిన నీళ్లు జల్లింది. ఆ కళేబరం పాడైపోకుండా రక్షిస్తూ ఉన్నది. సరే, ఈ మునీశ్వరులంతా కలిసి ఏం చేశారు? ఆ మహామునులు సరస్వతీ నదీ తీరంలో చక్కగా స్నానం చేశారు. ఏకదా మునయస్తే తు సరస్వత్సలిలాప్లుతాః హృత్వాగ్రీన్ సత్కథాంశ్చక్రు ఉపవిష్టా సరిస్తటే. ఆ మహాములంతా కూడా సరస్వతీ నదీ తీరంలో కూర్చొని ఆలోచిస్తూ ఉన్నారు. మరి వాళ్ళంతా వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? ముందు నదీ స్నానం చేశారు, సంధ్యావందనాది కార్యక్రమాలు చేశారు, భగవత్ కథలన్నీ చెప్పుకుంటూ ఉన్నారు. మరి అయినా మనసులో బాధ ఉంది. ఏమిటి? ఈ దొంగలంతా ఎక్కువైపోయి గొప్పవాళ్ళు అవుతున్నారు. ధర్మం అనేది మొత్తం అంతా కూడా నశించిపోతుంది. రాజు లేకపోతే ఇంకెవరికి భయం ఉంటుందండి? ఇప్పుడు మనకు భయం ఉందంటే ప్రభుత్వాలు సరైనవి అయితే మనకు భయం ఉండదు, అంతే కదా. ప్రజలకు కూడా భయం ఎప్పుడు ఉండదు? సరైన నాయకులు ఉంటే భయం ఉండదు. ఆ విధంగా రాజే లేడు రాజ్యం. ప్రజలంతా కూడా భయపడిపోతూ ఉన్నారు. ధర్మాత్మలంతా భయపడిపోతున్నారు. అధర్మ మార్గంలో ఉన్న వాళ్ళంతా పోగేసుకుంటున్నారు. కన్నుల ఎదుట జరిగేటువంటి అకృత్యాలను చూసి చాలా బాధపడుతూ ఉన్నారు. అప్పుడు అనుకుంటున్నారు, బ్రాహ్మణ సమదృక్శాంతో దీనానాం సముపేక్షకః స్రవతే బ్రహ్మ తస్యాపి భిన్న భాండాత్పయో యథా. మనం చిల్లడిపోయింది ఒక కొండకి, ఉపయోగం ఏమి, దాంట్లో ఏ వేసినా ఆగదు. అలా ఆ విధంగా అయిపోయింది ఈ రాజ్యం.
మరి అంగరాజు చాలా శక్తివంతుడు, తపోవంతుడు, యజ్ఞయాగాది క్రతువులు చేశాడు. వాళ్ళ తండ్రి గారు, తాత, ముత్తాన పాదులు చాలా గొప్ప వాళ్ళంతా కూడా బ్రహ్మాండమైనటువంటి యజ్ఞయాగాది క్రతువులు చేశారు. ఆ యజ్ఞయాగాది క్రతువులు చేసినటువంటి తల్లిదండ్రులు తలుచుకుని ఆ యొక్క వీళ్ళంతా కలిసి ఆ మృత కళేబరాన్ని దగ్గరికి వెళ్ళారు. ఏదో ఉపాయం చేత ఎలాగా అని ఆలోచించారు. ఆ మృత కళేబరం దగ్గరికి వెళ్ళి తొడని ఇలా లాగారు, ఆ తొడని మధించారు. ఆ తొడ నుండి ఒక పొట్టివాడు పుట్టాడు. ఆ పొట్టివాడు ఎలా ఉన్నాడు? కాకి ఎంత నల్లగా ఉంటుందో అంత నల్లగా ఉన్నాడు. అతని చేతులు కొరసగా ఉన్నాయి, దవళ్ళు చాలా పెద్దవి, ముక్కు చాలా చిన్నది, కళ్ళు ఎర్రగా ఉన్నాయి, కేశాలు రాగి జుట్టు వలె ఉన్నాయి. అసలు చూడడానికి చాలా అసహ్యంగా ఉన్నాడు. వాడు బాహుకుడు అన్నమాట. వాడు ఏమన్నాడు? నేనేం చెయ్యాలి అన్నాడు. వాళ్ళు ఏమన్నారు? కూర్చో అన్నారు. నిషీద అంటే కూర్చో. వాడి పేరు నిషీధుడే అయ్యాడు. వీడు ఆ వేణుడి కంటే మహాక్రూరుడు. చాలా బాధపడుతూ ఉన్నారు వాళ్ళంతా కూడా. ఏష విష్ణోర్భగవత కళా భువన పాలిని ఇయంజ లక్ష్మ్యా సంభూతి పురుషస్యానపాయని. ఈ లోపల ఏం చేశారండోయ్? ఆ మృత కళేబరం యొక్క 2 బాహుల్ని మధించారు. మధించేటప్పటికి సాక్షాత్తు లక్ష్మీ అంశతో శ్రీ మహావిష్ణువు యొక్క అంశ ఉద్భవించింది. ఎలా ఉన్నారు? ఏషః విష్ణోర్భగవతః కళాభువన పాలిని ఇయంచ ఆమె లక్ష్మ్యా సంభూతి పురుషస్య అనపాయని. అటువంటి వాళ్ళు ఈ భువనాన్ని పరిపాలించడానికి శ్రీ మహావిష్ణువు యొక్క అంశతో జన్మించాడు. ఈమె లక్ష్మీ స్వరూపం. ఈ మహారాజు మంచి మహారాజు కాగలడు. ఇతని యశస్సు జగత్తంతా కూడా వ్యాపిస్తుంది. ఇతడు పృథ్వీ చక్రవర్తిగా వెలుగొందుతాడు, మహాప్రభువుల్లో అగ్రగణ్యుడవుతాడు. అంచేత అటువంటి మహానుభావుడు శ్రీ మహావిష్ణువు మనల్ని అందరినీ ఉద్ధరించడానికి అవతరించాడు అని వాళ్ళంతా కూడా చాలా చాలా ఆనందంతో ఉన్నారు. అర్చిక అనే పేరుతో ప్రసిద్ధి చెందుతుంది ఈ పృథ్వీ చక్రవర్తి భార్య. అంచేత ఈమె కూడా భర్త యొక్క సేవాపరాయణురాలు. అంటే విష్ణుమూర్తి ఎక్కడుంటే ఆమె అక్కడ ఉంటుంది లక్ష్మీదేవి. లో కూడా లక్ష్మీదేవి తన యొక్క ఆ విష్ణువుతోటే పాటే రావడం జరుగుతూ ఉంటుంది. అంచేత అంశ, ఆ విష్ణు యొక్క అంశతో వీళ్ళు పుట్టారు. సర్వాంగ సుందరి, ఆమె ఎంతో అందంగా ఉంటుంది. ప్రజల చేత అర్చింపబడుతుంది కాబట్టి అర్చిక అనే పేరు పెట్టారు. అంత యోగ్యురాలని చెప్పి ఆ పురుషుడు సాక్షాత్తు విష్ణు అంశయే, లోకాలను రక్షించడానికి అవతరించాడు. శ్రీహరికి నిత్యపాయిని అయిన లక్ష్మీదేవియే ఈ పురుషునికి సేవాపరాయణురాలు అని చెప్పి వాళ్ళంతా ఆనందాన్ని పొందుతూ ఉన్నారు. అంచేత ఆ పృథ్వీ చక్రవర్తి జననం జరిగింది. ఆయన పట్టాభిషేకం, ఆయన ఏ విధంగా వందిమాగదేవులు ఆయన ఏ విధంగా స్తుతించారనేటువంటి విశేషాలన్నీ కూడా మనం రేపు తెలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి. ఈ భాగవతాన్ని మీరు వింటూ 10 మందికి అందవలసిందిగా కోరుకుంటూ, మనకి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. పులిల సత్యనారాయణ యూట్యూబ్ ఛానల్ ఉంది. తప్పకుండా ఛానల్లో ప్రతి ఒక్కరూ కార్యక్రమాన్ని చూడవలసిందిగా కోరుకుంటూ, సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.